శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్, నీవు నా ఉల్లంబందున నిల్చి నుక్తుల్ సుశబ్దంబుగ శోభిల్లంబల్కుము, నాదు వాక్కునన్ సంప్రీతిన్ పల్కుము. పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా అని సరస్వతీదేవి యొక్క స్తోత్రాన్ని చేసుకుంటూ మోహన్వాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున వసంత పంచమి, దీనినే శ్రీ పంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు. మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షపు పంచమి తిథి. ఈ మాసంలో చాలా పండగలే ఉన్నాయి. వాటిల్లో ఈ వసంత పంచమి అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకని ఈ రోజున చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వసంత పంచమి రోజు నుంచే వసంతకాలపు ఛాయలు కూడా మొదలవుతాయి. మెల్లిగా ఎండలు ముదరడం, అలాగే చెట్లు ఆకులు రాలిపోయిన స్థానంలో కొత్త కొత్త చిగుళ్ళు ప్రారంభమవుతాయి. కొన్ని చెట్లకి, అన్నిటికీ కాదు. మాఘమాసం శుక్లపక్షం పంచమి రోజు ప్రకృతి వసంతానికి స్వాగతం పలుకుతుంది అని మన పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వసంత పంచమిని ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్రీ పంచమి అనే పేరుతో కూడా పిలుస్తాం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వసంత పంచమి పండుగ చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పండుగ. ఈ రోజున మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్రహ్మదేవుడు సతీమణి అయినటువంటి సరస్వతీమాత ప్రాదుర్భవించినటువంటి రోజు. అందుకని సరస్వతీమాత యొక్క జయంతి ఉత్సవంగా జరుపుకుంటాం. అయితే ఈ ఏడాది ఈ వసంత పంచమి పండుగ జనవరి 23వ తేదీ శుక్రవారం వచ్చింది. అమ్మవార్ల పండుగ ఏదైనా శుక్రవారం రావడం అనేది అదొక విశేషం. ఈ సంవత్సరం శుక్రవారం వచ్చింది. అయితే ఈ రోజంతా పంచమి తిథి ఉంది. ఈ పంచమి రోజున చాలామంది తమ యొక్క పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. అంతేకాదు చాలామంది ఇళ్లల్లో వసంత పంచమి వ్రతం కూడా చేసుకుంటారు. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు పూజ అయిన తర్వాత అమ్మవారి పూజ చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం మొదలైనటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. తెలుగు పంచాంగం ప్రకారం కనుక చూస్తే ఈ సంవత్సరం జనవరి 23 శుక్రవారం తెల్లవారుజామున 2:22 ప్రారంభమవుతుంది తిథి. అంటే తెల్లవారితే 23 అనంగా, అంటే 22వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 2:22 ప్రారంభం. మరుసటి రోజు అంటే 23వ తేదీ రాత్రి అర్ధరాత్రి పోని 1:46 వరకు ఈ తిథి ఉంటుంది. అంటే సూర్యోదయానికి
23వ తేదీ ఉంటుంది. 23వ తేదీ పగలల్లా ఈ తిథి ఉంటుంది, పంచమి తిథి. అయితే సూర్యోదయానికి తిథి ఉంటేనే ఆ రోజు పండగ జరపాలి అనేది ఒక నియమం పంచాంగకర్తలు ఏర్పాటు చేసింది. అందువల్ల 23వ తారీఖు మాత్రమే ఈ వసంత పంచమి. ఈరోజు అక్షరాభ్యాసానికి కానీ, వ్యాపార ప్రారంభానికి కానీ, గృహప్రవేశాదులకు కానీ మంచి ముహూర్తాలు కనుక ఆలోచిస్తే ఉదయం 7:15 మొదలై మధ్యాహ్నం 12:33 వరకు ఈ సరస్వతీదేవి పూజకి శుభ సమయంగా చెబుతారు పెద్దలు. అయితే ఈ సంవత్సరం ఒక చిక్కు వచ్చి పడింది. శుక్రమౌఢ్యమి ఫిబ్రవరి నెల 17 వరకు ఉన్నది. అంటే ఈ మాఘమాసం అంతా శుక్రమౌఢ్యం ఉన్నది. మౌఢ్యమి ఉన్నటువంటి దినాలలో శుభకార్యాలు చేయకూడదు. అదొక్కటే ఆలోచించాలి. ఎక్కువ మంది చెప్పే మాట, ఈ నెలలో శుభకార్యాలు పనికిరావు. అయితే సరస్వతీదేవి పూజ చేసుకోవచ్చండి, వ్రతం చేసుకోవచ్చు, అవన్నిటికీ ఏమి ఇబ్బంది ఏం లేదు. గృహప్రవేశాలు చేయటం కానీ, అక్షరాభ్యాసం చేయటం కానీ మంచిది కాదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే శుక్రమౌఢ్యంలో శుక్రుడి యొక్క బలం తక్కువగా ఉంటుంది. శుక్రుడు మనకు ఆనందకారకుడు, సంపదను అనుగ్రహించేటటువంటి వాడు. అందువల్ల నాకు తెలిసినంత వరకు నూతన గృహప్రవేశం కానీ, నూతన వ్యాపారాన్ని కానీ, అక్షరాభ్యాసాన్ని కానీ పిల్లలకి చేయించకుండా ఉండడమే మంచిది ఈ నెలలో. మరి ఏ పనులు చేయొచ్చు? సరస్వతి అమ్మవారి పూజ చేసుకోవచ్చు, వ్రతం చేసుకోవచ్చు, చక్కగా నివేదనలు చేయొచ్చు అమ్మకి. వాటికి ఎక్కడ మౌఢ్యం గురించి లేదు. అలాగే కొంతమంది అన్నప్రాసన కార్యక్రమం కూడా చేస్తారు, అది చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి అన్నం పెట్టడం అనేది మంచి పని, చేసుకోవచ్చు. ఈ రోజున సరస్వతీ మాత గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి పూజలు చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సరస్వతీ మాత గుడి ఎక్కడ పడితే అక్కడ లేవు. ఆదిలాబాద్ జిల్లాలో బాసర అనేటువంటి చోట జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడి ఉంది. మా చీరాల్లో అయితే రామస్తంభం రోడ్లో శారదామాత మందిరం ఉన్నది. అందులో సరస్వతీదేవి యొక్క విగ్రహం ఉన్నది. అక్కడ నిత్యం పూజలు జరుగుతాయి. లేదు, గుడికి వెళ్ళే అవకాశం లేదు, ఇంట్లోనే సరస్వతీదేవి పటం పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవటం. సరస్వతీదేవికి చెందినటువంటి శ్లోకాలు: యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణావరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవై వందిత, సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ అని శ్లోకం చదువుకోవచ్చు. లేరు, ఇందాక నేను చెప్పిన ప్రార్థన పద్యం కూడా చెప్పుకోవచ్చు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనే శ్లోకం కూడా చెప్పుకోవచ్చు. అలా అమ్మవారి పటం పెట్టుకొని చక్కగా అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి చెందినటువంటి శ్లోకాలు పద్యాలు చదువుకుంటే చదువుల తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మన పెద్దవాళ్ళ యొక్క మాట. అంతేకాకుండా ఈ వసంత పంచమి రోజున ఎవరైతే సరస్వతీదేవిని ఆరాధన చేస్తారో వాళ్ళకి అమ్మవారి యొక్క ఆశీస్సులతో పాటు ఏకాగ్రత కుదురుతుంది, కాన్సంట్రేషన్, పట్టుదల, జ్ఞాపక శక్తి ఇవన్నీ పెరిగి చదువుల మీద మనస్సు లగ్నం చేయగలుగుతారు అని పురాణం కూడా చెబుతోంది.
అంతేకాకుండా ఈరోజు చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఏ పర్వదినం రోజైనా దానం చేయాలండి. ముఖ్యంగా ఈ రోజున పుస్తక దానం, గ్రంథ దానం, భారత భాగవతాది పురాణ గ్రంథాలు చక్కగా చదువుకున్నటువంటి ఒక పండితుడికి దానం చేస్తే మరింత జ్ఞానం పెరుగుతుంది. అలాగే పాఠశాల విద్యార్థులు ఉంటారు, బడిలో చదువుకునే పిల్లలు, వాళ్ళకి కళాలు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్ళు, జామెట్రీ బాక్సులు ఇలాంటివి కూడా దానం చేయించాలి మన పిల్లల చేత. ఇలా చేయటం వల్ల మరింత ప్రయోజనాన్ని మన పిల్లలు పొందగలుగుతారు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. కాకపోతే ఈ సంవత్సరం మౌఢ్యమి వల్ల కొంతమంది అనుమానిస్తున్నారు, అక్షరాభ్యాసం, గృహప్రవేశం ఇవన్నీ చేయొచ్చా అని. నాకు తెలిసినంత వరకు చెయ్యకూడదని నేను చెబుతాను. ఆ తర్వాత వచ్చే ఫాల్గుణ మాసంలో కూడా మంచి ముహూర్తాలు ఉంటాయి. చక్కగా తారాబలం, చంద్రబలం చూసుకొని మన పిల్లలకి దాని ప్రకారం అక్షరాభ్యాసం చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని మౌఢ్యంలో చెయ్యకూడని పని చేయటం ఎందుకు, మళ్ళీ తర్వాత బాధపడటం ఎందుకు? ఆలోచించండి మిత్రులారా. కాబట్టి మిత్రులారా, ఈ అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ యొక్క కామెంట్ కూడా పెట్టండి అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.